ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడడం మన సాంప్రదాయం. కార్తీక మాసము శుక్లపక్షము చతుర్థి తిథి రోజు మనం నాగుల చవితి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవత టెంపుల్కి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి మరియు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి నాగదేవతను ఆరాధించి కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని, సంతానం క్షేమంగా ఉండాలని, సంతానం లేని వారు సంతానం కోసం పూజించడం జరుగుతుంది. నాగదేవతకు భారతదేశ సంస్కృతిలో ఒక మంచి ప్రత్యేకత ఉంది. శివుడు మెడలో వేసుకునే వాసుకి, విష్ణుమూర్తి శయనించే ఆదిశేషుడు, మానసాదేవి శివుని కుమార్తె, వీరందరూ కూడా నాగదేవతలే. మనం చూసినట్టయితే మన భారతదేశంలో ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లో మనకు అనంతనాగ్ అనే ఒక పట్టణం ఉంది. దక్షిణాన తమిళనాడులో నాగర్కోయిల్, నాగపట్నం, మహారాష్ట్రలో నాగ్పూర్, బీహార్లో చోటా నాగ్పూర్, నాగావళి అనే నది, ఈ విధంగా నాగాల్యాండ్, ఈశాన్య ప్రాంతంలో నాగాల్యాండ్, ఈ విధంగా అనేక పట్టణాలకు, గ్రామాలకు, నదులకు నాగదేవత పేరు మీద పేర్లు ఉన్నాయి. ఇది మనకేం తెలియజేస్తుందంటే మనము నాగదేవతను ఎంత ఆరాధిస్తామో, ప్రకృతిని ఎంత ఆరాధిస్తామో అనే విషయాన్ని తెలియజేస్తుంది.